యారో సంపాదించి పెట్టినాడు బండి నాక పొద్దున అనుకో మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి మనం పోదాం పదండి. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. ప్రతిసారి ఏదో ఒకటి పోతుందిరా, నా బతికే దింగించుకునేసిందిరా. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ. ఓకే బా, వెల్కమ్ టు SM క్రియేషన్. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. ఇప్పుడు బండి కావాలా వద్దా నీకు? ఫస్ట్ వెతుకుదాం బా, బండి ఎత్తుకుదాం రా, తీసుకోరా ఎత్తుకో. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా నాకైతే అర్థమే కావడం. యారో సంపాదించి పెట్టినాడు బండి నాక పొద్దున అనుకో మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి. బండి బండి అన్నాడు. బండి బీగాలు నువ్వు చేతిలో ఉంది, నువ్వు బండి ఏంది నీకత్తా? ఒకటే మ్యాటర్, బండి బీగాలు ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉన్నాయి. బండి ఎవరిది? వాడిది. మళ్ళీ ఎవరిని అడగాలి? వాడే చేసుకోవాలి, మనకెందుకు? మమ్మల్ని ఎందుకు అడుగుతాను? పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. మనం పోదాం పదండి. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. బాబు వెతికిస్తారా అంటే వద్దంటావు రా. ఇంకా మళ్ళీ అంత బాధగా ఉన్నప్పుడు ఎందుకు రే ఈరోజు నాకు తెల్లా నుంచి ఇంతేరా రే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. ఇప్పుడు ఏం చేద్దాం మచ్చా? సరే నా స్కూటీ ఎత్తుకోబో. నవ్వొద్దని చెప్పన్నా. స్కూటీతో ఏం చేస్తాడు మచ్చా? వాళ్ళ ఇంట్లో బండి పోయిందని బాధపడుతుంటే వాడు. ఇప్పుడు వాడు తీస్తే నీకేరా బాధ చెప్పు? ఇప్పుడు నీకు బండి పోయిందని బాధలా, ఇప్పుడు అది తీస్తారని బాధ. రండి బండి అన్న చూద్దాం రా. చంద్ర బండి చంద్ర బండి దొరికింది రా. ఇట్లా 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 దురా, ఇదే కదా నీ బండి? అదే బండి, అది అద్భుతం, మహాద్భుతం జరిగింది. అది ఇంకేదా? రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చినావు కదరా ఎక్కి, మరి బండి ఎక్కి నా బండి ఎక్కి వచ్చింది. నా బండి గుర్తులేదా? ఆటలాడద్దురా వంశీ, ఆటలాడే టైం కాదు రే. ఇదే కదా నీ బండి? కాదు, ఇలాంటిదే. ఇలాంటిదే, ఇది కాదు. సరే ఇదే తీసుకోం పో. ఇదే తీసుకో. వేరే వాళ్ళ బండి తీసుకో. ఏం మాట్లాడుతున్నారు? సరే రా చంద్ర, బండి చంద్ర. ఏ గుద్దల దమ్ముంటే కొడరా. ఇది వీడియో, అర్థమైందా? వీడియో కాడనే మాట్లాడు. చంద్ర బండి ఎత్తుకొని రా చిన్నోడా. సరే ఆ బండి ఎత్తు, వెతుకుదాం బా బండి. ఏ ఇది కాదురా, అదిరా యాసిస్ రా. ఎవరు వాడిని కొట్టింది ఇప్పుడు? నేను కాదురా. ఎవరు వాడిని కొట్టిందే? జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి నువ్వేం మాట్లాడతావు? నువ్వే కదా వాడరా చంద్రారా. బాబా నటిస్తాన్నావు కదరా. అలా కాదురా వెరుపు కూడా. ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు? అవన్నీ వినపడదురా, వాళ్ళు అప్పక మేము మాట్లాడుకుంటున్నారు. సర్రా బండ్లు ఎత్తండి, బండ్లు ఎత్తు వెతుకుదాం. ఇది కూడా దెంగిచ్చేస్తారు మీరు. బీగాలు కూడా వదలరు మీరు. బీగాలు ఉంటేనే కదా మచ్చా మేము ఎత్తుకెళ్ళేది. బీగాలు లేకుండా బండి దింకోపోయినారు. బీగాలు ఉంటే సర్రా బండ్లు ఎత్తుకుదామంటే ఆడు చూడరా, వాడు బండి ఎత్తుకుదామంటే వాడా. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు మీ వాడా? నెగ్లెక్ట్ చేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు వాడు రాకుండా ఉంటే? గుర్తుందారా నీకు? ఏందా? నువ్వు తిరుమలకి పోవాలంటే నీకు తోడు ఎవరు లేదంటే బస్ స్టాండ్ కి నడుచుకొని వచ్చి ఇద్దరం కలిసి బస్ ఎక్కి తిరుమలకి వెళ్ళినాం. ఇప్పుడు ఏం చేయమంటావు? నీకోసం ఆ మాత్రం విశ్వాసం చేసా. బండి ఎందుకు రా? తిరుమలకి పోవాలంటే వీడు ఎందుకు పోయినాడు? ఏం చేయమంటావు ఇప్పుడు? తిరుమల మ్యాటర్ ఈడెందుకు? తిరుమల మ్యాటర్ ఈడెందుకు? వాడికి ఒకటి చెప్తా, చూస్తావా? వాడికి లూజు. నువ్వు పోరా పక్కకి, నువ్వు పక్కకి. మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి. బెంగర పూక ప్రస్తుతం మట్ట కుడిపించినారు, బండి దెంగిచ్చేసారు.
వీడేంద్ర మనల్ని అంటాడు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. బండి ప్రతిసారి ఏదో ఒకటి పోతుందిరా, నా బతికే దింగించుకునేసిందిరా. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ. నా వీడు బండి అంటున్నాగా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. వీడి బండి ఏమని చూనా అన్న, ఆయనకేం తెలుస్తుందిరా, ఆయన జెంట్మెన్ లా ఉన్నాడు. ఆయనకేం అవసరం ఎత్తుకోపోయే బండ్లు. ఎలాంటి వాళ్ళు అడుగుతా నాకు తెలిసిన వీటికి ఏం మొత్తం చేస్తాడు కదరా. నాకు తెలుసు ఈ మెకానిక్ షాప్ నువ్వు ఇట్లా మచ్చా. వాడు ఎందుకు మనపై కోరుస్తాం అప్పటి నుంచి? ఇప్పుడు నాకు వంద కాదు, నాకు ఆకిలి కొంచెం తిందాం ఆకిలి కొంచెం తిందాం. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. బండి పోతే పోయింది కానీ పోతే పోయింది పదా లైట్ తీసుకొని లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. మచ్చా రే నన్ను మొట్ట గుడిపియద్దంటారా రే, ఇంట్లో నన్ను చంపేస్తారా రే. చచ్చిపో ఇంట్లో కేసు పెడదాం బాటు కూడా. బండి ఎదగదాం రా ఫస్ట్. ఇక్కడ ఎక్కడ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పోదాం ఉండు మచ్చా. దూరంగా పోయినట్టు రా. కాళ్ళ నొప్పులు ఉండు మచ్చా, పోదాం. జీపీఎస్ ఉందా నీ బండికి? నీ బండికి జీపీఎస్ ఉందా? ఉంది. లేదే, యారు పెట్టినావు? ఇంకా పెట్టిలే. అందుకే నా బండి ఆ రోజే చెప్పినా నీకు జీపీఎస్ వేసుకోరా, నా బండికి వేసుకునే రోజే నీకు చెప్పినా. ఏం చేద్దాం, డబ్బులు కకృతి పడి ఇలా చేసి. ఎవరికన్నా ఫోన్ చేయి, తెలిసిన వాళ్ళు ఎవరికన్నా. రే అనబ్బండి రా మీరు నేను నిద్రపోతున్నా, నాకు నిద్ర. మీ డాడీ ఫోనా? డాడీ రా రే, ఎత్తి చెప్పు. బండి పోయిందని చెప్పు, ఏదో ఒకటి చేస్తాను. మీలాగా అనుకుంటున్నారా, ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది తెలిసిన. బండి పోతే అయ్యా మీ నాయన బండి పోతే అప్పుడు చెప్తాడు అయ్యా అంట. మీరేం మీ నాయన ఎత్తినాడు ఫోన్, మాట్లాడు. రింగ్ అవుతాను. డాడీ డాడీ 10 నిమిషాలు డాడీ వస్తాను డాడీ. చెప్పారా బండి పోయిందని? తెలుస్తుంది అప్పుడు ఏదో చెప్పలేదు.